పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. ఢిల్లీలో మీ ముఖ్యమంత్రి బీజేపీలో ఉన్న బండారు దత్తాత్రేయ బీసీ కాబట్టి ఆయన్ని ఉపరాష్ట్రపతిగా చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు కూడా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు బీసీలు కదా, వాళ్ళలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎట్లా చూసారు ఆ వ్యాఖ్యల్ని? చూడండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా బీసీల కోసం అలుపులేని పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నారు. దీన్ని బీజేపీ వాళ్ళు హర్షించాల్సింది పోయి దానికి విమర్శిస్తే ఇక అంతకన్నా మూర్ఖులు ఎవరు లేరు. బీసీల కోసము మా ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు రాష్ట్రంలో కేంద్రంలో ప్రధానమంత్రిని కలుస్తూ, అమిత్ షాని కలుస్తూ, అయ్యా దీన్ని పార్లమెంట్లో ఆమోదించండి 42% అని చెప్పేసి అటు తన వాణిని ఢిల్లీలో మన తెలంగాణలో వినిపిస్తూ ఉంటే ఈ బుద్ధి లేని కొంతమంది బీజేపీ నాయకులు మరి బీసీలకు ఉపరాష్ట్రపతి చేయడం అని ప్రతిపాదిస్తే తప్పేమున్నది? ఎందుకు చెప్తున్నానంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా తన రెడ్డి కులం కోసం కాకుండా బీసీల కోసం అతను పోరాడుతుంటే ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తం తెలంగాణ దేశ రాష్ట్ర చరిత్రలో 42% బీసీలకు చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. తప్పకుండా బండారు దత్తాత్రేయ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి తప్పకుండా ఉపరాష్ట్రపతి పదవి చెందాలి. ప్లస్ రాష్ట్రంలో ఇక ముందు ఫ్యూచర్లో బీసీలకు అవకాశం ఇస్తారేమో కాంగ్రెస్ పార్టీ. దానికి మరి కొంచెం వేచి ఉండాల్సిన సమయం ఉంది. మా పార్టీ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటారా? ఇది అన్యాయం కదా. మేము బీసీలకు 42% ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని హర్షించాల్సింది పోయి మల్లన్న అంటాడు నా వల్ల వచ్చింది, కవిత అంటది నా వల్ల వచ్చింది. మేము బీసీల కోసము మా ముఖ్యమంత్రి 42% మేము సర్వే చేయించి మళ్ళా అసెంబ్లీలో ప్రతిపాదిస్తే ఆ క్రెడిట్ మా ముఖ్యమంత్రికి దక్కాలి తప్ప ఈరోజు మల్లన్న నా వల్ల వచ్చింది, ఈరోజు కవిత నా వల్ల వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇది తప్పు. గతంలో 28% 14% కుదించింది బీఆర్ఎస్ పార్టీ. సిగ్గు లేకుండా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ బ్రోకర్గా మారిపోయాడు. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, తన వాణిని వినిపించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈరోజు కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది తప్ప అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి కానీ బీసీల పట్ల ఎట్లాంటి వాళ్లకు చిత్తశుద్ధి లేదు. కేవలం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పోరాడే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీతో కలిసి మేము బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తాం. భవిష్యత్తులో బీసీ కూడా ముఖ్యమంత్రి కావాలని మా ముఖ్యమంత్రి కోరుకున్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏమున్నది? మీ ముఖ్యమంత్రి దగ్గరుండి ప్రతిపక్ష నేతలది ఫోన్లు వాళ్ళ కుటుంబ సభ్యులే కూడా ట్యాపింగ్ చేస్తున్నాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరి ఏం చెప్తారు వాళ్ళకి? చూడండి, ట్యాపింగ్ దొంగలు మీరు. ప్రభాకర్ రావుకి ఎక్కడో దాక్కొని మేము రెడ్ కార్నర్ నోటీసు ప్రధానమంత్రి ద్వారా ఇప్పించి తీసుకొచ్చి ఈరోజు విచారణ జరుపుతుంటే కేటీఆర్ చెప్తేనే చేసినా అని అధికారులు ఒప్పుకున్నప్పుడు ట్యాపింగ్ దొంగలు ఎవరండి? వాళ్ళే కదా. మీ దగ్గర నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటే ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఆధారం లేకుండా అక్కడ తెలంగాణ భవన్లో కూర్చొని ఏవో అవాకులు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు. ఎంతోమంది హీరోయిన్ల బంగారు భవిష్యత్తుని మరి అతను పాడు చేసిన వ్యక్తి కేటీఆర్. వాళ్ళకి సిగ్గుండాలి తప్ప మేము ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నాం, మేము ఫోన్ ట్యాపింగ్ మీద మేము విచారణ జరిపిస్తుంటే ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నామని మా మీదనే దుమ్మెత్తిపేస్తున్నారు. తప్పది. గతంలో ఎంతోమంది హీరోయిన్లు పాపం వాళ్ళ బంగారు భవిష్యత్తుని కేటీఆర్ గారు నాశనం చేశారు. ఫోన్ ట్యాపింగు ఈరోజు దేశంలో చాలా పెద్ద ప్రమాదకరమైన సమస్య. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా ఫ్యూచర్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జైలుకి వెళ్ళడం ఖాయం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మీ పార్టీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది? మరి మీరు అన్ని గ్యారెంటీలు నెరవేరుస్తున్నారా? ప్రజలకు ఇస్తున్నారా? ఇచ్చిన గ్యారెంటీలు, సంక్షేమ పథకాలు మరి మీ పార్టీ ఏ విధంగా సిద్ధమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలకి? చూడండి, కేసీఆర్ చేయలేని పనులు మేము చేశాము, అంతకన్నా ఎక్కువే చేశాం. డబల్ బెడ్రూమ్ ఇల్లులు, రేషన్ కార్డు, ప్లస్ ఫ్రీ బస్సు, ఇవన్నీ
రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు గతంలో 10 ఏళ్ళు సర్పంచ్లకు నిధులు లేక వారి ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్లో వచ్చి లేబర్ పనులు చేసుకుంటున్నారు. మొన్న రీసెంట్ మా ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు నిధులు విడుదల చేశారు. వారి నిధులను మీరు దాపెడితే నిధులను విడుదల చేసింది మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకన్నా సిగ్గు తప్పిన మాట ఇంకేమైనా ఉందా? మహిళా సర్పంచ్లను లైంగికంగా వేధించారు. డబ్బులు ఇస్తే నిధులు, మా మాట వింటే నిధులు విడుదల చేస్తాం, లేదంటే విడుదల చేయము, మేము చెప్పినట్టు వినాలని చెప్పేసి గతంలో రాజయ్య మీద నవ్య నేరుగా ఆమె విమర్శించింది. మహిళా సర్పంచులను వాళ్ళు వేధించినారు, వాళ్ళకి డబ్బులు రాకుండా చేసినారు. 10 ఏళ్ళ మరి సర్పంచుల ఉసురు మీకు దాకదా? ఆ సర్పంచుల సమస్యలు గుర్తించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా నిధులు విడుదల చేశారు, మరి రుణమాఫీ చేశారు. మాకు తప్పకుండా 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తారని ఘంటాపదంగా చెప్తున్నాను. ఇక త్వరలో నవంబర్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, అంటే బై ఎలక్షన్ రాబోతుంది అని తెలుస్తుంది. అంటే ఎందుకు అది ఖాయం కాబట్టి మరి అక్కడ ఎవరు అంటే మీ పార్టీ గెలవబోతుందా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు హైదరాబాద్ ఏరియాలో, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి. తర్వాత బై ఎలక్షన్ వస్తే కూడా కంటోన్మెంట్లో గెలిచింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి మీ కాంగ్రెస్ పార్టీది హైదరాబాద్లో? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుస్తుందా? చూడండి, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే గతంలో పీజేఆర్ గారు జూబ్లీస్ నియోజకవర్గం తరఫున రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఆ మద్దతు ఉంది. గతంలో చూడండి, మన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన అనుచరులు రౌడీజం చేస్తూ గుండాయిజం చేస్తూ మొత్తం కాన్స్టిట్యున్సీని డిస్టర్బ్ చేశారు. తప్పకుండా మాకు మైనార్టీ దానికి చెందిన అజరుద్దీన్ కావచ్చు, లేకపోతే ఫిరోజ్ ఖాన్ కావచ్చు, లేకపోతే మరి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ యాదవ్ గారు కావచ్చు, పార్టీ పరిశీలిస్తుంది. తప్పకుండా ఎవరికి మద్దతు ఉంటే వారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ప్రజల్లోకి మేము ఏ ఉద్దేశంతో వెళ్తున్నామంటే, మేము రేషన్ కార్డ్ గత 10 ఏళ్ళు వాళ్ళు ఒక మనిషి ఐడెంటిటీ కార్డ్, రేషన్ కార్డ్ అంటే దాన్ని వాళ్ళు ఒత్తేసినారు. ఈరోజు మేము రేషన్ కార్డు కొన్ని వేల రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తున్నాం, ప్రజలకు పెన్షన్లు ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా జూబ్లీస్లో భారీ మెజార్టీతో మేము గెలుస్తాం.